గట్కేసర్లో ప్రధాన సమస్య ఈ కొండాపూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసము గట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ వారి మెంబర్ల నిర్ణయం మేరకు ఈ బ్రిడ్జి నిర్మాణం కావాలంటే ఒకటే నిర్ణయించుకున్నాం. ఆమరణ నిరాదీక్ష చేయాలని మొదట అనుకున్నా కానీ తర్వాత రిలే నిరాదీక్షకు ఆ ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు అయినటువంటి మారం లక్ష్మారెడ్డి గారు కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు ఈరోజు 3వ రోజు రిలే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు నేను రేస్ లక్ష్మారెడ్డి మా గ్రామం తరఫున మేము 6 దీక్షలో కూర్చోవడం జరిగింది. ఎప్పుడైనా దీక్ష కూర్చున్నప్పుడు ఎవరైనా లీడర్లు కానీ పెద్ద నాయకులు కానీ వచ్చి ఏదైనా సమాధానం చెప్పి మేము దీనికి ముందుంటాము, దీన్ని మేము బ్రిడ్జి కంప్లీట్ అయ్యేంత వరకు మేము హామీ ఇవ్వాలి, కానీ ఇంతవరకు ఎవ్వరు రావడం లేదు. ఇట్లా చూస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు అధికార పక్షము, మిత్రపక్షము, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రజలకు ఏదైనా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం, కానీ ఎవ్వరూ రావడం లేదు. పెద్ద సమస్య అయిపోయింది మాకు. గట్కేసరకు కీసర మండలం, బోగార్ మండలం, కీసర మండలం, షామీర్పేట మండలం, మేడ్చల్ మండలం, మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి ఉమ్మడి 4 మండలాలకు ప్రధానమైనటువంటి ఈ కొండాపూర్ రైల్వే బ్రిడ్జితో సమస్యతోటి సుమారు 17 సంవత్సరాల సంది మేము పోనీ లీడర్ లేడు, పోనీ గుడి లేదన్నట్టుగా ఉంది మా సమస్య. దీనికి పరిష్కారము త్వరలో ఎవరో పెద్ద నాయకులు వచ్చి మాకు హామీ ఇస్తే కనుక మేము దీన్ని విరమించే ప్రసక్తే లేదు. ఇదివరకు జూలై 21, 2022లో కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నా కానీ మాకున్నటువంటి ఈ సమస్యను తీర్చాలని చెప్పి మేము ఆ రోజు ధర్నాలో కూర్చున్నాము. ఆ రోజు ధర్నాలో కూర్చున్నప్పుడు బాధ్యతగా ఉన్నటువంటి మంత్రివారి గౌరవ చామకూర మల్లారెడ్డి గారు ఒకటే రోజు దీక్షలు కూర్చుంటే సాయంత్రం వచ్చి నేను మీకు అండగా ఉంటాను, ఈ బ్రిడ్జి చేయించే బాధ్యత నాదే అని ఆయన భుజాలపైన వేసుకొని ఆ రోజు దీక్ష విరమింపజేసిండు. అయినా ఆయన సొంత డబ్బులతోటి కాంట్రాక్టర్ను పిలిపించి ఏదైనా లీగల్గా పాత కాంట్రాక్టర్కు ఏమైనా ఇష్యూలు ఉన్నా కానీ అవన్నీ క్లియర్ చేసి కొత్త కాంట్రాక్టర్ నియమించి అతని 3 కోట్లు ఆర్థిక సాయం చేసి కూడా ఈ బ్రిడ్జిని నిర్మించడానికి ముందుకొచ్చిన మల్లారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఆ తర్వాత కాలక్రమంలో గవర్నమెంట్ పడిపోవడంతో ఈ యొక్క గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పాత బకాయిలు చెల్లించకుండా బ్రిడ్జి ముందుకు పోకుండా కాంట్రాక్టర్కు ఇబ్బంది జరుగుతున్నది. ఇకనైనా ఇక్కడ ఉన్నటువంటి మా సుధీరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి Day 1 నుంచి బ్రిడ్జి గురించి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి సమస్యకు కాంట్రాక్టర్ సమస్య కాకుండా ఇక్కడ చిరు వ్యాపారులు బిజినెస్ కూడగొట్టుకొని వాళ్ళకు కూడా కాంపన్సేషన్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన న్యాయం ప్రకారం వాళ్ళకు కూడా ఇప్పించి సుధీరెడ్డి తెలిసింది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ జంగయ్య కానీ, జిల్లా అధ్యక్షులు మేడ్చల్లో ఉన్నట్టు హరివర్ధన్ రెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ ఇది మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు గౌరవ శ్రీధర్ బాబు దగ్గరికి తీసుకెళ్ళి శ్రీధర్ బాబు నుంచి సీఎం దాకా పోతారో ఎక్కడికి వెళ్తారో కానీ మా గట్కేసర్ గ్రామ ప్రజలు, మా 4 మండలాలకు ప్రజలది ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాము. లేని ఎడల ఈరోజు 3వ రోజు ఇంకా వెయిట్ చూస్తున్నాం. పిల్లిని రూమ్ వేసి కొడితే పిల్లి అయినట్టుగా మా ప్రజలను ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. శివారెడ్డి కూడా ఔటర్ రింగ్ రోడ్లో కూడా మేము ధర్నా చేసి కూడా మేము అధికారానికి కళ్ళు తెరిచేటట్టు కూడా చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మేము ఏదేమైనా ఈ 10 రోజుల్లోపు ఏదైనా మాకు హామీ ఇవ్వకపోతే మేము ఏ నిర్ణయానికైనా దేనికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము.